విచారణకు పిలిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తున్నదట. కారు పార్టీలో కంగారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్కు సిట్ నోటీసులు అందడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. అగ్ర నేతల స్థాయిలో విచారణలు మొదలవుతున్నాయని సంకేతాలతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు అధికార యంత్రాంగానికే పరిమితమైన వ్యవహారం రాజకీయ నేతల దాకా చేరడంతో పార్టీలో అంతర్గత టెన్షన్ వాతావరణం నెలకొందట. మరోవైపు ఒక్కదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో, విచారణ ఏ దిశగా కొనసాగుతుందన్న అన్నాచితిగా పార్టీ నేతలు కేడర్లో కంగారును పెంచుతున్నదట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశం కావడంతో ఈ కేసు రాజకీయంగా మరింత ప్రభావం చూపుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయట. అది పరిస్థితి. నిన్న సిట్ విచారణ ఎలా ఎదుర్కొందాం? కేసీఆర్ ఫామ్ హౌస్లో కేటీఆర్ హరీష్ రావు కీలక భేటీ అట. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అగ్రనేత కీలక సమావేశం నిర్వహించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ విచారించగా శుక్రవారం కేటీఆర్ కూడా సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణను ఎలా ఎదుర్కోవాలి, పార్టీపై వచ్చే విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే అంశాలపై నేతలు లోతైన చర్చ జరిపినట్లు సమాచారం అట. సిట్ విచారణ నేపథ్యంలో పార్టీ వ్యూహం, మీడియా వ్యవహారం, ప్రజల్లోకి వెళ్లాల్సిన సందేశాలపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతం, కేడర్ను ఉత్సాహపరచడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే రాజకీయ కార్యాచరణపై నేతలు చర్చించుకుంటున్నారట. ఏదేమైనా నెక్స్ట్ కేసీఆర్ అనే బలమైన ఆధారాలు కనపడతా ఉన్నాయి. నెక్స్ట్ కేసీఆర్కే సిట్ నోటీసులు ఇవ్వబోతుందని మరి కేసీఆర్ స్వయంగా వచ్చి విచారణ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలిగా. కవిత టెన్షన్ కంటిన్యూ అట. ఇదే సమయంలో కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీకి మరో తలనొప్పిగా మారిందట. గతంలో కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి ఆమె పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నారు. అప్పటి నుంచి ఆ లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత పరిణామాల క్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావు, అలాగే మరికొందరు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ఆమె సంచలన ఆరోపణలు చేశారట. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నిటినీ హరీష్ రావు ప్రధాన కారకులు అంటూ బహాటంగానే ఆరోపించారట. దాంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి కవిత మరిన్ని హాట్ కామెంట్ చేస్తున్నారట. ఏకంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై ఆమె విమర్శలు చేస్తూ వస్తున్నారట. దాంతో ఆమె వైఖరి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైందట. ఇక్కడ విషయం ఏంటంటే కవిత ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా చాలా కీలకమైన సమాచారం బయటకు చెప్పింది. ఆమె సొంత అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేయించిండని. మరి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయించిందంటే ఎవరు ఉంటారబ్బా? కేసీఆర్ అని ఆమె చెప్పకే చెప్తా ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా బలం చేకూరుస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న విచారణకి దీనికి సంబంధించి కవితకి ఏం సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొంత బలం చేకూరుస్తూ ఉంది వీళ్ళ విచారణకు సంబంధించి. ఈ కోణంలో కూడా విచారించే పరిస్థితులు ఉంటాయి లోపల. ఎందుకంటే సొంత చెల్లె మరి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, నీ ఇన్వాల్వ్మెంట్ లేదని ఎట్లా నువ్వు చెప్తావనే దాని మీద కూడా అనేక కోణంలో కూడా విచారించే పరిస్థితులు ఉంటాయి. కవిత ఎపిసోడ్ కొంత తలనొప్పిగానే ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులకి. ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది బీఆర్ఎస్ నాయకులకి ఆమె అంశం వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆమె అంశం కనుక ఒకవేళ చర్చకు వచ్చి కవిత గారు కూడా ఇట్లా అంటున్నారు కదా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే కనీసం దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. ఏం కౌంటర్ ఇవ్వాలి? సొంత పార్టీ అధినేత బిడ్డ ఆమెను తిట్టాలా? తిడితే ఇంకా సొంత బిడ్డనే తిట్టిందనే చర్చ బయటికి వెళ్తూ ఉంది.
కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ప్రచారంలో లేదు. దానికి ఏం సమాధానం ఇవ్వద్దు అనుకుని కామ్గా ఉందామంటేనేమో ఈమె మళ్ళీ ఇంకా ఇంకెలాంటి విషయాలు బయట పెడుతుందో, ఇంకెన్నెన్ని మాటలు మాట్లాడుతుందో, ఇంకేం ఆధారాలు బయట పెట్టే పరిస్థితి ఉంటుందో అనే భయం ఒక పక్క. ఏది తేల్చుకోలేని పరిస్థితులు ఇప్పుడు కార్యకర్తలు నాయకులు ఉన్నారు. కవిత విషయంలో కవిత ఎపిసోడ్లో ఆమె చేస్తున్న వ్యాఖ్యల మీద క్లియర్గా ఇప్పటికీ కూడా ఒకళ్ళు స్పందించి దాని మీద మాట్లాడింది లేదు. ఇది తప్పు, ఆమె మాట్లాడుతుంది తప్పు అనేది చెప్పేది ఎవరూ చేయట్లే. ఆ ధైర్యం ఎవరు చేయట్లే. ఎందుకు చేయట్లే? ఇప్పుడు కవిత విషయంలో ఎట్లా స్పందించాలో క్లారిటీ లేదు. ఇప్పుడు వీళ్ళకి సొంత అధినేత బిడ్డని తిట్టే పరిస్థితి లేదు. మరి తిడితే మళ్ళీ ఎక్కడ మళ్ళీ అధిష్టానం మళ్ళీ మనల్ని తిడుతుందేమో, సొంత బిడ్డ కదా. ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ లేదు ఇప్పుడు కవిత మీద, కవిత వ్యాఖ్యల మీద. సో ఇవన్నీ చూసుకుని మొత్తం క్యాడర్కి, బీఆర్ఎస్ నాయకత్వానికి కవిత ఎపిసోడ్ పెద్ద హెడ్ఏక్గా మారింది. ఇది వాస్తవం. ఇప్పుడు కవిత గారి పార్టీ ఏ మేరకు ప్రజల్లోకి వెళ్ళింది అనే దానికంటే కవిత గారి వ్యాఖ్యలు బీఆర్ఎస్కి తలనొప్పి తీసుకొస్తా ఉన్నాయి. అది వాస్తవం. అది బీఆర్ఎస్ పార్టీ ఒక సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాలనుకునే పార్టీ, సెకండ్ ప్లేస్లో ఉన్న పార్టీ తెలంగాణలో ఆఫ్టర్ కవిత అది ఎటు కాని పరిస్థితి. ఎవరు అక్కడ ఏ నాయకత్వాన్ని కూడా నమ్మే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేని సిచ్యువేషన్స్ తీసుకొచ్చారు కవిత వ్యాఖ్యల తర్వాత. సో బిఫోర్ కవిత, ఆఫ్టర్ కవిత అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు గ్రాఫ్ తగ్గినట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో. మరి రాను ఇంకెన్ని సిచ్యువేషన్స్ బయటకు వస్తాయి. ఆమె ఏ విధమైన కొన్ని ఆధారాలు కూడా బయట పెడతానని గతంలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఎలాంటి ఆధారాలు బయటకు తీసుకొస్తుంది, ఎలాంటి కీలక ఆధారాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. పూర్తిగా నమ్మకూడదు అనడానికి కూడా లేదు కవిత వ్యాఖ్యల మీద. ఎందుకంటే సొంత ఇంట్లోంచి వచ్చిన వ్యక్తి ఆమె, సొంత బిడ్డ, కేసీఆర్కి స్వయాన బిడ్డ ఆమె. సో ఎంతో కొంత అందులో నిజం ఉంటుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడతా ఉంది. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా కవిత చేస్తున్న వ్యాఖ్యలు కొంత బీఆర్ఎస్కి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు రేపు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా, ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చినా, గతంలో హరీష్ రావుకి నోటీసులు ఇచ్చినా, ఇవన్నీ కూడా మొత్తం కవిత ఎపిసోడ్కి లింక్ అయ్యే పరిస్థితులు ఉంటాయి లోపల సిట్ అధికారుల్లో. ఎందుకంటే సొంత చెల్లి ఒక ఆరోపణ చేసింది, సొంత అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా మీరు అని. సో ఇది బలమైన ఆధారం కూడా లోపల సిట్ అధికారులకి విచారించడానికి కావచ్చు, దేనికైనా ఇది ఒక బలమైన ఆధారం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పుకోవడానికి ఉండదు వీళ్ళకి. ఎందుకంటే సొంత బిడ్డే చెప్తుంది కదా, మీరు మరి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఎట్లా చెప్తారు అని కవిత వ్యాఖ్యలను కూడా ముందు పెట్టే పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు సిట్ అధికారుల్లో. ఇక కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అంటే ఇవ్వచ్చు. ఎందుకంటే కాళేశ్వరం మీద విచారణకి ఆయన హాజరు కాకపోయినా అడ్వకేట్స్ని పంపించి ఆ కాళేశ్వరం విషయంలో కావచ్చు, తర్వాత ఈ మన కరెంట్ సంబంధించిన విషయంలో కావచ్చు, వీటి మీద ఆల్రెడీ అతను అడ్వకేట్స్ని విచారణకి పెట్టిన పరిస్థితి. రాలేని పక్షంలో అడ్వకేట్స్ని పంపించిన పరిస్థితి. మరి నిజంగా మళ్ళీ అడ్వకేట్స్ని పంపిస్తారా, ఆయనే నేరుగా విచారణ ఎదుర్కొంటారనేది చూడాలి. ఖచ్చితంగా అయితే ఇందులో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. కేసీఆర్కి తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లు జరగవు. మునుగోడు ఎలక్షన్స్లో కావచ్చు, అంతకుముందు జరిగిన దుబ్బాక ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్లో అయినా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం జరిగిందనేది వాస్తవం. ఏ ఒక్కరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారనేది వాస్తవం. మొన్న విచారణలో ఈ పోలీస్ అధికారులు కూడా చెప్పింది అదే. పెద్ద ఆయన చెప్తేనే మేము చేసామంటున్నారు. ఎవరా పెద్ద ఆయన అంటే ఎవరున్నారు పార్టీలో పెద్ద ఆయన? అప్పట్లో కేసీఆర్కి మించిన పెద్ద ఆయన అయితే ఎవరు లేరు కదా తెలంగాణలో పార్టీలో, ముఖ్యమంత్రి తర్వాత. సో ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు పేరు ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది. సో వీళ్ళ ముగ్గురు కలిసే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఇప్పుడు ప్రాథమికంగా వస్తున్న అనుమానాలు. మరి చూడాలి దీనికి సంబంధించి విచారణ తర్వాత ఎట్లాంటి పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కొంటాయనేది.
ఇక ఇదొక్కటి పట్టుకున్నారు అబ్బా వీళ్ళు. సిట్ కాదు, డైవర్షన్ గేమ్ అట ఇది. ఏం డైవర్షన్ ఉంటుందయ్యా? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల, మీకు నోటీసులు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఏం డైవర్షన్ వస్తుంది చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని దోషిగా చూసేకే ప్రజలు మిమ్మల్ని మీకు ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఆల్రెడీ మిమ్మల్ని దోషులు అనుకునే, మిమ్మల్ని కాదనుకుని కాంగ్రెస్కి ఓటేసారు. ఇప్పుడు ఇక వీళ్ళు అంతకు మించి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఏముంటుంది ఇందులో? ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే విచారణ ఎదుర్కోవాలా, వాళ్ళు చూపిస్తున్న ఆధారాలకు మీరు సమాధానం ఇవ్వాలా. ఆ తర్వాత ఇది డైవర్షనా లేదా అనేది ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉంటుంది ఎలక్షన్స్లో. ఇప్పుడు మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 ఏళ్ళ మీ పాలన చూసిన తర్వాత మిమ్మల్ని వద్దనుకునే, మిమ్మల్ని చీకొట్టే, మిమ్మల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డైవర్షన్ చేయడానికి అక్కడ ఏం లేదు. మిమ్మల్ని ఇప్పుడు మీ నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కొత్తగా ఏం లేదు అక్కడ. ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతుంటేనే మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ప్రచారాలు, ఇన్ని ప్రెస్ మీట్లు, ఇక రేపు విచారణ పిలుస్తున్నారంటే ముందు రోజు ఒక ప్రెస్ మీటు, సిట్ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రెస్ మీటు, మళ్ళీ మొత్తం కార్యకర్తలు, వందలాది మంది కార్యకర్తలు జమ అవుతారు. ఎందుకో అర్థమవుతలే. ఇప్పుడు సిట్ అధికారులు మిమ్మల్ని విచారణకు పిలిచిర్రు. అబ్బా, డైరెక్ట్ పోండి, విచారణ ఎదుర్కోండి. అక్కడ ఏమి లేకపోతే వాళ్ళు మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఏమీ లేకుండా అయితే మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి కాదు కదా. మీ మీద కొన్ని అనుమానాలు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడు ఇంతమంది వందలాది మంది కార్యకర్తల్ని, నాయకుల్ని మొత్తం బీఆర్ఎస్ భవన్ చుట్టూరు పెట్టుకుని గందరగోళం సృష్టించి ఇంత హడావడి చేసి మనం సిట్టు దీనికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్ళండి, విచారణ ఎదుర్కోండి. అప్పుడు అధికారులే తేలుస్తారు కదా మీ ప్రమేయం ఉందా లేదా అనేది. అక్కడ మీరు ఇచ్చే సమాధానం బట్టి అధికారులే తేలుస్తారు. మొత్తం ఇదిగో స్పందించింది. సిట్ నోటీసులు కాంగ్రెస్ సర్కార్ నాటకం అట. ఎవరు అంటున్నారు ఈ మాట? మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక ప్రతీకారంలో భాగమే నోటీసులట. బాల్కా సుమన్ అంటున్నాడు, మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ చట్టం అమలు చేస్తామంటే ఊరుకోమట. ఎవరంటున్నారు ఇది? సోమా భరత్ అట. ఇట్లా ఇక వాళ్ళందరూ రెస్పాన్స్, ఇక మొత్తం అందరూ ప్రెస్ మీట్లు పెడతారు వరుసగా. ఇది ఎందుకో అర్థమయ్యేది. ఎందుకు, దేనికి? ఇప్పుడు కేటీఆర్ను పిలిచిర్రు, ఆయన వెళ్తాడు, విచారణ ఎదుర్కొంటాడు, ఆధారాలు చూపిస్తారు, ఇవి మీవా కాదా అని చెప్తారు, వస్తాడు బయటికి, అంతే కదా. ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం అంటే అంతే కదా, అదే కదా ఉండేది. నిజంగా మీ ప్రమేయం లేకపోతే అధికారులు మిమ్మల్ని అలర్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు కాకపోతే రేపైనా అది తేలుతుంది. అక్కడ నిజంగా ఆధారాలు ఉన్నప్పుడే కదా మిమ్మల్ని పిలిచేది కూడా. మరి దీనికి ఇంతమంది ప్రెస్ మీట్లు పెట్టి, కేసీఆర్ ఆశీస్సులు తీసుకుని, కేసీఆర్ దీన్ని ప్లానింగ్ చేసి, ఎట్లా అయిపోయిందంటే ఏది ఉన్నా కానీ ఫస్ట్ దీన్ని ప్రచారంగా వాడుకోవాలనే ప్లానింగే ప్రతిదీ కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ వ్యూహం కూడా ఏంటంటే ఏదో ఒక దొరికింది కదా ఛాన్స్, ఇక దీన్ని ప్రచారానికి ఉపయోగించుకుందాం అంతే. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మనకు కూడా ఒక మంచి ఊపు దొరికింది, ఇక ప్రచారానికి దీనికి అడ్డం పెట్టుకుని సానుభూతితో ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. సానుభూతి ఎప్పుడు ప్రజల్లో పనికిరాదు. ఇక కేటీఆర్ తప్పు చేసి దబాయిస్తే నడవదట. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తా ఉన్నాడు. దొరికిపోతానని ముందే హింట్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాట్లాడుతూ ఉన్నారు. సిట్ విచారణకు ముందే కేటీఆర్ దొరికిపోయారట. ఎలాగో దొరికిపోతానని ముందే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. దేశ భద్రత, అంతర్గత భద్రత, ఉగ్రవాద కార్యకలాపాలు, మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లను మాత్రమే పోలీసు ట్యాప్ చేస్తారు. రాజకీయ కారణాలతో
ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేదు. కేటీఆర్ని అతి తెలివిని ఉపయోగించకు టైంపాస్